రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. అమ్మో ఇన్వాల్వ్మెంట్ మరీ ఎక్కువైపోతుంది. హలో 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 వెల్కమ్ టు సినిమా దొంగ. నేను వచ్చాను. ఇవాళ మీకు అర్థమైపోయిందా? ఈ యాక్షన్ అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇవాళ సినిమా ఏంటో చూడాలనుకుంటున్నారు కదా, ఆ సినిమా చూడండి. అది చూసారా, సింహరాజ్ సినిమా తీసుకున్నాం అనమాట. సినిమాలో ఒక ప్రత్యేకత ఉందండి. ఈయన ఊరికి పెద్ద, మన రాజశేఖర్ గారి సినిమాలన్నింటిలో కల్లా ఇదే ఒక మంచి సినిమా అంటమాట, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా. అయితే ఈయన ఊరు అందరికీ కూడా చాలా మంచి చేస్తాడు. హాస్పిటల్ కట్టించడం, బడి కట్టించడం, నుయ్యలు తవ్వించడం, అయితే అందరికీ మంచి చేసి ఈయన మాత్రం పంచి కట్టుకుని కింద కూర్చుంటే పాత్ర. అంతేకాదు, ఎవరైనా తప్పు చేశారో ఏంట్రా ఈ గాయాలు? మన ఎమ్మెల్యే సుందరరామయ్య మనుషులు నన్ను కొట్టారన్నా. కొట్టాడా? ఎందుకు? ఎమ్మెల్యే సుందరరామయ్యకి సన్మానం చేస్తున్నారన్నా. చేస్తానన్న పనులు చేయకుండా సన్మానం ఎలా చేయించుకుంటున్నావు అని అడిగానన్నా. అలా అడిగినందుకు నన్ను కుళ్ళబొడి చేశారన్నా. వాడికి ఈ రాజు గురించే తెలుసు, సింహరాజులో పుట్టిన ఈ నరసింహరాజు గురించి తెలియదు. మీరు చల్లగా ఉండాలయ్యా. థ్యాంక్ యూ. మళ్ళీ మీరే నిలబడాలండి. నీకు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఏం చెప్పాను? వరదలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని చెప్పానా లేదా? ఈ చుట్టుపక్కల ఊర్లకి రోడ్డు వసతి, బస్సు వసతి కల్పించాలని చెప్పానా లేదా? ఈ పేదవాళ్ళందరికీ ప్రభుత్వంతో మాట్లాడి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పానా లేదా? చెప్పారండి. ఈ వాగ్దానాలని చేయకపోతే నేను ఏం చేస్తానని చెప్పాను? కళతో కాదు, నోటితో చెప్పు సమాధానం. నా 2 చేతులు విరిచేస్తానని చెప్పారు. తెలుసు కూడా, ఎందుకు చేశావు? నన్ను క్షమించండి రాజు గారు. న్యాయానికి ధర్మానికి కట్టుబడేవాడే రాజు. నేను మాట నిలబెట్టుకునేవాడికి రాజునే. నీలాంటి మాట తప్పిన వాడికి నరసింహ రాజు. ఏడు కెమెరా అక్కడ పెట్టు. ఏడు మెన్నప్పుడు వచ్చివా? అమ్మో, వీళ్ళతో ఏటన్నా ప్రమాదమే. ఏడు చేస్తాం, మీరు ఎక్కడ పెడితే మేము అక్కడ చెప్పాలా? అయితే ఏంటి సీన్ చూశారు కదా, ఎమ్మెల్యే తప్పు చేసినా సరే ఇలా గిరిసేసాడు రాజశేఖర్ గారు. ఇది అలా పారిచాడు. అయిపోయిన సీన్ అయిపోయాక ఆయన ఊరిని పరిశీలిద్దామని అలా ఊరు అనుకుంటా తిరుగుతుంటే పల్లెనోడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఒకడు వచ్చి పెద్ద ఊరికి అన్నీ చేసేస్తావు కానీ నువ్వు నీతిమంతులాగా మీ నాన్న ఏడు చేస్తాడు, నువ్వు ఎప్పుడైనా పట్టించుకొని పెట్టినాడు అడిగాడు. ఏటి నాకేటి తెలియదు అని అన్నారు రాజశేఖర్ గారు. ఆడు పుసుక్కున పుల్లర బుడ్డిలో ఒక విషయం వేసాడండి, మీ నాన్నకు 2వ భార్య ఉన్నదా అని అనేసాడు. వెంటనే రాజశేఖర్ గారు కోపం వచ్చి ఇలా కానీ ఇంటికి వెళ్ళిపోయి చంపేద్దామని కత్తి పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకు కొన్ని డైరెక్టర్ కూడా కత్తి ఇచ్చాడు. మనం కూడా ఆయన వెనకాల అలా వెళ్ళిపోయి చేస్తాను. చూడండి. నాన్న ఎంత పని చేసావన్నయ్యా. రాజు, ఈ తండ్రికి అడగకుండానే అన్నీ ఇచ్చావు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. 10 మందిలో తలెత్తుకు తిరిగే నువ్వు నా వల్ల తల దించుకు తిరగటం ఇష్టం లేక ఈ లోకాన్ని నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. పై లోకంలో ఉన్న మీ అమ్మని కలిసి చేసిన దానికి క్షమాపణ చెప్పుకుంటాను.
నాన్న బాబాయ్ నాన్న వెళ్ళిపోతున్నారు బాబాయ్ బాబాయ్ నాన్న ఇలా చేశాడని మీకు ముందే తెలుసా బాబాయ్ 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 నాన్న Bye.